బీజేపీ ఎలాంటి దూకుని ప్రదర్శించే అవకాశం ఉందనుకుంటున్నారు జీవీ రెడ్డి గారు? గుడ్ ఈవినింగ్ కృష్ణ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దయాకర్ అన్నకి థ్యాంక్స్, నాకు శుభాకాంక్షలు చెప్పాడు. యాక్చువల్గా దయాకర్ అన్న నేను ఎంత క్లోజ్ అంటే ఒక కంచంలో ఫోన్ చేసేంత క్లోజు. పాపం ఆయన టైం దొరకలేదు, టీవీ ముఖంగా చెప్తాడు నాకు 2 వారాల తర్వాత. అంత వ్యక్తిగతం క్లోజ్. అంటే నీకు దొరికింది కానీ కంచం ఆయనకి ఇంకా దొరకలేదు. కంచం అంటే ఆ కంచం వేరు, ఈ కంచం వేరు. నా దొరికితే ఆయన దొరికినట్టే కదా. సో ఒకటి. రెండోది ఏంటంటే కృష్ణ గారు, ఈ ఎన్నికలు ఏంటంటే ఈ ఎన్నికల తర్వాత ముఖ్యంగా మహారాష్ట్ర చూసిన తర్వాత, దీనికి ముందు కొన్ని చూసిన తర్వాత, ఈ మధ్య ఒక లాస్ట్ 2 డెకేడ్స్ నుంచి నేను అబ్జర్వ్, లాస్ట్ 2 డెకేడ్స్ అనే దానికంటే లాస్ట్ 15 years నుంచి అబ్జర్వ్ చేస్తే ఒక ట్రెండ్ కనపడుతుంది కృష్ణ గారు. నాయకున్నో అంటే నాయకుని సెన్స్ అంటే సిద్ధాంతాల పరంగా కాకుండా ఎన్నికలు ప్రజలు సిద్ధాంతాల పరంగా కాకుండా ఓటర్స్ ఏం చేస్తుంటారంటే ఎవరైతే మనకు మంచి పరిపాలన ఇవ్వగలరు, సరే ఒకసారి వాళ్ళ అజంప్షన్స్ రాంగ్ అవ్వచ్చు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకొని యువకుడు అంటే ఆ రోజు ఆయన మంచి పరిపాలన అంటే కూడా యువకుడు అయితే మంచి పరిపాలన ఇస్తాడు అన్న ఉద్దేశంతో ఆ రోజు ఎన్నుకున్నారు. అది ఒక్కటి ఓటర్లు కొంచెం తప్పు అంటే రాంగ్ అజంప్షన్ అని తప్పితే ఓవరాల్ చూసినట్లయితే మంచి పరిపాలన ఇవ్వాలి, స్టేబుల్గా ఉండాలనేది కోరుకుంటుంది. ఎందుకంటే ఈరోజు మహారాష్ట్రలో చూసినట్లయితే ముఖ్యంగా సరే బీజేపీ ఏమైందంటే అంతకుముందు ఎన్నికల్లో లాస్ట్ ఎన్నికల్లో 106 సీట్ల నుంచి 130 సీట్లకు బీజేపీ పరంగా చూస్తే గెయిన్ అయింది బాగానే, కూటమి పరంగా చూస్తే బాగా గెయిన్ అయింది. బీజేపీ ఇట్ సెల్ఫ్ చూస్తే 106 సీట్ల నుంచి 130 సీట్లకు వచ్చింది. విచిత్రం ఏంటంటే శివసేన ఎన్సీపీ ఏమైంది మన అందరి దేశం మొత్తం తెలుసు. శివసేన 2 పార్టీలుగా విడిపోయింది. ఉద్ధవ్ థాకరే, షిండే సేన. అదేవిధంగా ఎన్సీపీ కూడా అంతే 2 పార్టీలకు వెళ్ళిపోయింది. అజిత్ పవారు, శరద్ పవారు. జనరల్గా ఏంటి శివసేన వచ్చేసరికి ఉద్ధవ్ థాకరే వాళ్ళ కుటుంబ పార్టీ, శరద్ పవార్ గారి వచ్చేసరికి ఎన్సీపీ కుటుంబ పార్టీ. ఈ ఎన్నికలకి చూస్తే విడిపోయిన తర్వాత కుటుంబ పార్టీలు అసలు ఎవరైతే పార్టీ పెట్టారో, ఇటు శరద్ పవార్ గారు కావచ్చు లేకపోతే వాళ్ళది ఎన్సీపీ ఉద్ధవ్ థాకరేది, వాళ్ళు ఓడిపోయారు. అసలు ఒరిజినల్ పార్టీలో చీలిపోయిన వింగ్స్ గెలిచినాయి, బాగా గెలిచినాయి. ఉదాహరణ అలా అని కూడా అంటే లాస్ట్ టైం కూడా ఉంది బీజేపీ. అసలు బీజేపీ లేకపోతే ఏకనాథ్ షిండే సీఎం అయ్యేవాడే కాదు. అది నేనేమంటానంటే ఆ కంటెక్స్ట్ జనాలు ఏంటంటే ఎప్పటికప్పుడు ఆలోచిస్తుండ్రు. దీంట్లో ఒక విచిత్రం ఏంటంటే కనిపించిందంటే శివసేనకు వచ్చేసరికి లాస్ట్ టైం 56 సీట్లు వస్తే ఇప్పుడు షిండే సేనకి 55 వచ్చినాయి. ఓకే, ఉద్ధవ్ థాకరేకి వచ్చేసరికి 19 వచ్చినాయి విడిపోయిన దానికి. అయితే కొంతమంది అనొచ్చు ఒరిజినల్ సింబల్స్ ఎన్సీపీకి కానీ శివసేనకి కానీ ఈ విడిపోయిన వాళ్ళకి వచ్చినాయి. అయితే ఇక్కడ ఏమైందంటే సింబల్ను చూసాని కాకుండా అంటే దీన్ని బట్టి చెప్తాను. దీన్ని బట్టి ఏమైందంటే మీరు చెప్పారు కదా బీజేపీ అనేది, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. వీళ్ళు ముగ్గురు కలిసి ఉంటే ఎవరితో బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఓట్లు వేసారనేది ఒక ఆస్పెక్ట్. ఎందుకు వేశారంటే వీళ్ళు ముగ్గురు కలిసారంటే డెఫినెట్గా బీజేపీకి మంచి నెంబర్ వస్తుంది, ఇక వీళ్ళకి కూడా వేస్తే డెఫినెట్గా ఒక స్టేబుల్ గవర్నమెంట్ వస్తుంది అనేది ఆలోచించారు. అంటే స్టేబుల్ గవర్నమెంట్ వైపు ఆలోచించారు, మంచి పరిపాలన కావాలని కోరుకున్నారు. కాబట్టి ఒరిజినల్గా పార్టీ పెట్టిన వాళ్ళని కూడా ఓడించారు. మోరోవర్ ఏంటంటే ఇక్కడ ఇంకొకటి కూడా జరిగి ఉండవచ్చు. ఇక్కడ చిన్న సబ్మిషన్, శర్మిల గారికి నా అండౌట్ వెళ్ళి తను ఏమనుకున్నా కూడా నా అన్సలిసిటెడ్ అడ్వైస్, ఉచిత కాదు కాంగ్రెస్ నుంచి బయటికి రమ్మని చెప్పను. కానీ ఈరోజు శర్మిల గారిగిన సొంత పార్టీ ఏపీలకైనా పెట్టి వైఎస్ఆర్సీపీ, ఎందుకంటే కాంగ్రెస్ వైసీపీ పార్టీ అంతా లైక్ మైండెడ్. తర్వాత షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించి